హాయ్ నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు KR5 న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దేశానికి, ప్రజలకు పూర్తి స్వాతంత్రం రాలేదని, ప్రజలకు కనీస అవసరాలు తీరాలే అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని అన్నారు. ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టులోని అని. ఇజ్రాయెల్ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాము? కారణం రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడమే అని అన్నారు. పోచారం సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఈరోజు 4 పథకాలు అమలు చేయలేకపోతున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దని కేంద్రం చెప్తుంది అని. 3,75,000 మేమిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా 1,25,000 ఇస్తుంది, కానీ అది అందరికీ కాదన్నారు. దేశానికి అంకితమైన ఇందిరాగాంధీ కుటుంబం అన్నారు. ఎందుకు ఇందిరాగాంధీ పేరు పెట్టద్దన్నారు అన్నారు పోచారం. ఈరోజు నేను అనేక సార్లు చెప్తుంటాను, ఒక శాసనసభ్యుడిగా గత అనేక సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఇంకా దేశానికి, ప్రజలకు ఇంకా పూర్తి స్వాతంత్రం రాలే. ఇంకా పూర్తి స్థాయిలో స్వాతంత్రం రావాలంటే ప్రజల యొక్క కనీస అవసరాలు తీరాలి. అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి విలువైనటువంటి గ్రంథానికి ఒక విలువ కలుగుతుంది, ఒక సార్థకత కలుగుతుంది. జస్ట్ 60 ఏళ్ళైంది ఇజ్రాయెల్ స్వాతంత్రం వచ్చింది, సేమ్ ఆగస్ట్ 1947. మరి ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడుంది? కారణం చిత్తశుద్ధి లేకపోవడమే. రాజకీయం అనేది దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తు సంపాదన కోసము, అవకాశవాదం కోసము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడము, రైతులకు మోసం చేయడము, ప్రజలకు మోసం చేయడము, ఇది ఒక అనవాయితీ అయిపోయింది దేశంలో. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏదో మనం పేదలకు సంబంధించినటువంటి 4 అంశాలు అమలు చేయబోతున్నాం. మీరు ఇంధనం ఇల్లు ఇవ్వబోతున్నాం 5 లక్షల రూపాయలు. ఇలా కేంద్ర ప్రభుత్వం అంటే ఇందిరమ్మ పేరు పెట్టద్దు. అరే నువ్వు ఇచ్చే 1,25,000 నీ వాటా అందరికి కాదు, అది కూడా కొంతమందికి. 3,75,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు, ఇక్కడ ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టకూడదు? దానికి అభ్యంతరం ఏంటి మీకు? ఈ దేశానికి ఒక అంకితమైనటువంటి కుటుంబం, అది ఆస్తులను దేశానికి దానం చేసినటువంటి కుటుంబం.